హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ. ఎందుకో బిర్యానీ తినాలనిపిస్తుందని ఇంట్లో ఎగ్స్ ఉన్నాయని ఎగ్ దమ్ బిర్యానీ చేసిన అండి. నేను చేయడం ఫస్ట్ టైమే, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు పులావ్ చేస్తా కానీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేయలేదు. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసిన అండి. ముందుగా ఎగ్స్ని ఉడికించి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో కొంచెం కారం, ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసి వేయించుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక స్టార్ ఫ్లవర్, ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, దాచిన చెక్క వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలు మగ్గిన తర్వాత టమాటాలు జల్దీ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, జల్దీ మగ్గుతాయి. టమాటాలు కూడా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను వీడియో క్లిప్ మిస్ అయింది. మా హన్విగాడు ఏడుస్తున్నాడని నేను వచ్చి ఎత్తుకున్నా. ఒకటే ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మాట్లాడుతుంది. 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం సేపు కలిపి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద నానబెట్టుకున్న రైసు, వాటరు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, దాచిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి రైస్ ఉడికేదాకా. ఫ్రై అయిన టమాటోలోకి 1 కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడుకుతున్న రైస్లోకి 1 హాఫ్ లెమన్ పిండుకోండి, ఎందుకంటే రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. నార్మల్ రైస్ ఏనండి, బాస్మతి రైస్ కావు. రైస్ అయితే ఉడుకుతుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి 80% ఉడికిందో లేదో. టమాటా, పెరుగు వేసిన దాంట్లోకి ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మన రైస్ 80% 90% ఉడికిన రైస్ చూసుకొని ఉడికిన రైస్ని ఎగ్ దాంట్లో వేసుకోవాలి ఒక లేయర్ లాగా. పైన పుదీనా, కొత్తిమీర, నెయ్యి, రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి కొన్ని. అలాగే ఫుడ్ కలర్, మీకు ఫుడ్ కలర్ నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. మూత పెట్టేసి ఏదన్నా బరువు పెట్టేసి 30 minutes సిమ్లో ఉడికించిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.